ఇప్పుడు మనకి ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ మాయిశ్చరైజర్ రాయమంటారా లేకపోతే ఎవరికైనా సరే ప్రైమరైజర్? ఓపెన్ పోర్స్ ఉన్నా పింపుల్స్ ఉన్నా ఒకటే. ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు ఓపెన్ పోర్ ప్రైమర్ సపరేట్ ఉంటుంది. ఆ ప్రైమర్ ఒక్కటి నువ్వు సపరేట్ యూస్ చేయాలి. ఓపెన్ పోర్స్ ఓపెన్ పోర్స్ ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉంటే ఆయిలీ కంట్రోల్ ప్రైమర్ ఉంటుంది, అది సపరేట్ యూస్ చేయాలి. అవి మనం ప్రోడక్ట్స్ మొత్తం ఓపెన్ పోర్స్కి సపరేటు, యాక్నిక్ సపరేటు అట్లా ఏమి ఉండదు. ఒక ప్రైమర్ నువ్వు ఏదైతే బేస్ ఫస్ట్ మనం పెడుతున్నామో అదొక్కటి కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎప్పుడైనా సరే మేకప్ చేసినప్పుడు ఎవరికైనా సరే అది బేసిక్ మేకప్ కానీ హెచ్డీ కానీ ఫేషియల్ హెయిర్ అస్సలు ఉండకూడదు. ఇదిగో ఈ అప్పర్ లిప్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇవనేది ఉండకూడదు. ఇవి ఉంటే ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళది బాడీ హీట్ అనుకోండి, సో మనం మేకప్ చేసినప్పుడు ఈ ఏదైతే ఈ హెయిర్స్ ఉంటాయో ఇందులో నుంచి హీట్ అనేది పైకి రిలీజ్ అయిపోయి ఆ హెయిర్స్ అంతా ఇలా నించొని కనిపిస్తాయి. సో మన మేకప్ వల్ల ఎక్కడైతే హెయిర్ ఉంటాయో ఆ ప్లేసెస్ డార్క్ కనిపిస్తాయి. అన్ని ఈవెంట్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మనకి అందుకనేసి మోస్ట్లీ ఫేషియల్ హెయిర్ లేకుండా చూసుకోవాలి. ఫేషియల్ హెయిర్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ యాగ్నీ ఏరియా, పిగ్మెంటేషన్ ఏరియా, ఏదైతే ఈ ఓపెన్ పోర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన ఫేస్ మొత్తం ఒకటే ప్రైమర్ వాడొద్దు ఎప్పుడైనా సరే. నాకు ఇక్కడే ఓపెన్ పోర్స్ ఉన్నాయి, ఇక్కడ లేదు. సో నేను ఏ ఏరియాలో అయితే ఓపెన్ పోర్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రమే ఓపెన్ పోర్ ప్రైమర్ వాడతాను. మళ్ళీ మిగతాది ఆయిల్ కంట్రోల్ ప్రైమర్ లేకపోతే వాళ్ళది ఆల్ స్కిన్ టైప్స్ ప్రైమర్ ఏదైతే ఉందో అది వాడతాను. సో ఒకటే ప్రైమర్ ఫుల్ ఫేస్ వాడాల్సిన అవసరం లేదు. సరే కాంబినేషన్ స్కిన్ ఏమీ లేవు, ఆల్ ఓవర్ సేమ్ ఉంది స్కిన్తో ఏం లేదు, సో అప్పుడు నువ్వు ఆల్ స్కిన్ టైప్ డైరెక్ట్ వాడుకోవచ్చు ప్రైమర్. కొందరికి టీ జోన్లో ఎక్కువ సెక్రేషన్ ఉంటుంది కదా, అదే దానికోసమే ఎప్పుడైనా మనకి ఈ టీ జోన్లోనే కదా మనకి పోర్స్ Pores కానీ ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ రిలీజ్ లిప్స్ కింద వస్తుంది ఇక్కడ చిన్న దగ్గర. సో దాంట్లో మాత్రం నువ్వు ఓపెన్ పోర్ ప్రైమర్ వాడుకోవచ్చు. అది కూడా నీకు ప్రాపర్ బేసిక్ మేకప్ అయితే, అంటే 5K 6K నువ్వు తీసుకుంటున్నావు బేసిక్ మేకప్కి అంటేనే మన ప్రైమర్స్ కూడా చేంజ్ చేసుకొని ఫినిషింగ్ ఎక్కువ ఇవ్వాలి. లేదు క్లయింట్ మనకి 2-3K మాత్రమే ఇస్తుంది, బిఫోర్ 4 అంటే సారీ హెయిర్ మేకప్ కలిపి ఒక 4K 3-5 తీసుకుంటున్నాం, నువ్వు అన్నీ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే ప్రైమర్ టోటల్ ఆల్ ఓవర్ ఒకటే మేకప్. ఎందుకంటే మా ఈ బడ్జెట్లో బేసిక్ సెమీ బేసిక్ అంటే ఇంతే వస్తుంది. ప్రాపర్ బేసిక్ తీసుకోండి, హెచ్డీ మేకప్ తీసుకోండి, మీకు ఆల్ కవర్ అవుతాయి అని చెప్పాలి. లేదు చిన్న నార్మల్ సెమీ బేసిక్లో కూడా నువ్వు అన్నీ కవర్ చేసి హడావిడి చేసి ఇచ్చేసినావు అనుకో, నీకు నెక్స్ట్ టైం కూడా అదే చేయమంటారు క్లయింట్. నీ ఇంకా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు అడగరు, నువ్వు చేయలేవు. సో ఎంత బడ్జెట్, క్లయింట్కి ఏం డిఫరెన్స్ ఉంది, క్లయింట్కి ఎంతసేపు మేకప్ కావాలి, దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ తీసుకోవాలి, దాన్ని బట్టి మాత్రమే చేయాలి. వచ్చు కదా అని క్లయింట్ ఫస్ట్ కొత్త 2-3K ఇస్తుంది, బట్ మన వర్క్ నచ్చితే ఎక్కువ ప్రైస్ ఇస్తుంది, మేబీ ఫ్యూచర్లో వేరే ఇంకా మంచిగా చేయించుకుంటుందంటే చేయించుకో. మనం ఎంత వర్క్ వచ్చినా కూడా క్లయింట్కి ఎంత కావాలో అంత మాత్రమే చేయాలి. ఉన్న వర్క్ వచ్చిందంత చేయకూడదు క్లయింట్ మీద. సో ఫస్ట్ ఐ మేకప్లో డైరెక్ట్ బేసిక్ ఏమంటారు కన్సిలర్ తీసేసుకుంటాను నేను. ఎందుకంటే ఐ ప్రైమర్స్ కానీ ఐ మాయిశ్చరైజర్స్ ఐ ప్రైమర్స్ కానీ మనకు హెచ్డీలో యూజ్ అవుతాయి. బేసిక్ మేకప్లో డైరెక్ట్ మనకి ఏదైతే నరిషింగ్ ఉంటుంది కాబట్టి కన్సిలర్లో డైరెక్ట్ కన్సిలర్ తీసుకుంటాం ఐ బేస్. చూడు ఇప్పుడు ఎట్లా షైన్ అవుతుంది ప్రోడక్ట్. సో ఇదేంటి డ్రై స్కిన్కి యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు ఇది ఉంది చూడండి, డర్మా ఉంది చూడండి, ఎంత డ్రైగా ఉంది చూడండి ప్రోడక్ట్, డిఫరెన్స్. ఓకే, ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్కి యూజ్ చేస్తాం, ఇది వచ్చేసి డ్రై స్కిన్కి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది మాయిశ్చరైజర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది ఈ ప్రోడక్ట్లో. సో ఇది ఎవరికి యూజ్ చేస్తాం, డ్రై స్కిన్ వాళ్ళకి. ఇది క్రైలాన్ ప్రోడక్ట్, ఏదైతే డ్రైగా ఉంది ప్రోడక్ట్. ఇది మనం ఓన్లీ డర్మానే కాదు ఎనీ డ్రై ప్రోడక్ట్ మనకి ప్రోడక్ట్ చూడగానే తెలుస్తుంది ఇందులో మాయిశ్చరైజర్ క్వాంటిటీ ఉందా లేదా అని. సో ఇది డ్రైగా ఉంది చూడు, మన ఇంత మెల్టింగ్లో ఇంత సమ్మర్లో కూడా ఇంత హీట్లో కూడా ఇంత డ్రైగా ఉంది. సో ఇది ఆయిల్ స్కిన్కి. సో వాళ్ళకి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది డ్రై ప్రోడక్ట్ వాడడం వల్ల. అదే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి నరిషింగ్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇది వాడితే. సో ఆపోజిట్ నేను ఐబిఎస్కి ఇదే తీసుకుంటున్నా.
ఈ మేకప్ ఎప్పుడు చేసినా ఐబ్రోని స్ట్రెచ్ చేయాలి, అది ఏ పొజిషన్లో అయినా సరే. స్కిన్ స్ట్రెచ్ చేస్తేనే ప్రోడక్ట్ నీట్గా పట్టుకుంటుంది. సో జస్ట్ అప్లికేషన్ ఇది. ఇప్పుడు బ్లెండింగ్. తన స్కిన్ కంటే లిటిల్ బిట్ ఫేర్ తీసుకున్నాను నేను. ఇది మనం బ్రష్ యూస్ చేసి పెట్టుకోవచ్చు, ఆర్ మనకి రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, దానిపైన బ్లెండ్ చేసుకోవచ్చు. ఐబ్రో బోన్ హైలైటింగ్. సో నెక్స్ట్ డీ కట్. ఎప్పుడైనా సరే బేసిక్ మేకప్లో క్లయింట్స్కి అన్ని న్యూడ్ షేడ్సే తీసుకోవాలి. ఇదంతా స్మోకీ ఐస్, ఈ డార్క్ షేడ్స్ అన్నీ స్మోకీ ఐస్. సో ఇవన్నీ మనకి స్మోకీ ఐస్ నైట్ టైంకి, లేదంటే ఫెయిర్గా ఉన్న వాళ్ళకి, లేదంటే డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఐ మేకప్ బాగా కనిపించాలి అన్న వాళ్ళకి, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా స్మోకీ ఐస్ చాలా బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ కాంప్లెక్షన్ కంటే కూడా మనకి ఐ మేకప్ ఇంకా ఎక్కువ సెటిల్డ్గా కనిపిస్తుంది. అదే నార్మల్ లైట్ కలర్స్ పెడితే డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి ఐ షాడో కనపడదు, ఇంకా తెల్లగా కనిపిస్తాయి. హైలైట్ ఎక్కువ చేస్తే వాళ్ళకి కనపడదు, నీట్గా ఉండదు. సో ఎప్పుడైనా సరే బేసిక్ మేకప్లో మనం ఏమన్నాం, డీ కట్కి ఏదైనా లైట్ షేడ్ కదా. సో ఆ లైట్ షేడ్ కూడా మోస్ట్లీ స్కిన్ కలర్సే పెట్టుకోవాలి. స్కిన్ కలర్స్ కానీ లైట్ పీచ్ కలర్స్, రోజ్ గోల్డ్ టైప్ అట్లా. ఎక్కువ డార్క్ బ్లూ గ్రీన్ అట్లా వాటికి వెళ్ళకూడదు. ఒకవేళ టీనేజర్స్ ఉంటే మాత్రం బ్లూ గ్రీన్, వాళ్ళకి ఏ డ్రెస్ కలర్ ఉంటే ఆ డ్రెస్ కలర్ జస్ట్ కార్నర్ కట్లో మాత్రమే ఇచ్చుకోవాలి. ఓకే. సో నేను డీ కట్కి నార్మల్ సింపుల్ కలర్ తీసుకుంటాను. కలర్ తీసుకోవాలి. ఇది నార్మల్గా అయితే ఇది డార్క్ కలరే. ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ సీ కట్లో యూజ్ అవుతుంది. ఓకే. మనకి డస్కీ స్కిన్ కానీ కొంచెం చాక్లెట్ స్కిన్ వాళ్ళకైతే ఇది డీ కట్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది లైట్ షేడ్ అవుతుంది, వాళ్ళకి డార్క్ కనపడదు. ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంత లైట్ కలర్ పెట్టినా డార్క్ కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు నేను డీ కట్కి వాడచ్చు. స్ట్రెచ్ చేయాలి. ఐబ్రో బోన్ ఉంది కదా, సో ఫస్ట్ డీ డ్రా చేయాలి. ఎనీ ఐ షాడో, ఒక స్మోకీలో తప్ప ఏ ఐ షాడోలోనైనా సరే డీ కట్ కంపల్సరీ ఉంటుంది, సీ కట్ కంపల్సరీ ఉంటుంది. సో డీ డ్రా చేశాక ఎక్సెస్ ప్రొడక్ట్ తీసేసి పైన ఏదైతే లేయర్ ఉందో సర్కిల్ మోషన్. ఒకేసారి బ్రష్కి ప్రోడక్ట్ ఎక్కువ తీసుకోవద్దు.
నీకు తక్కువ అనిపిస్తుందంటే టచ్ చేసుకో, ఒకేసారి ప్రోడక్ట్ ఎక్కువ పెట్టేది. D కట్ కంప్లీట్, దెన్ C కట్. ఇప్పుడు దీనికంటే డార్క్ షేడ్ ఏది ఉంది, ఇప్పుడు అది తీసుకోవాలి నేను. దీనికంటే డార్క్ షేడ్ ఉంది, ఇది ఉంది. ఓకే, దీనికి కాంప్లెక్షన్ ఇది కూడా తీసుకోవచ్చు, డార్క్ షేడ్ అంటే దీనికి ఇది కూడా తీసుకోవచ్చు. నేను ఇది తీసుకుంటాను. సి డ్రా చేయాలి, క్రీజ్ లైన్. సి అంటే క్రీజ్ లైన్. ఎక్సెస్ ప్రోడక్ట్ తీసేయాలి. బ్రష్కి ఎప్పుడైనా సరే ఎక్సెస్ ప్రోడక్ట్ తీసేసి పైన లేయర్ బ్లెండ్ చేయాలి. సీక్రెట్ పైన బ్లెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఐ షాడో బ్రష్ తీసుకోవాలి. ఐ షాడో బ్రష్ తీసుకుని నేను ఇప్పుడు క్లయింట్కి షిమ్మర్ పెట్టకూడదు, అది మార్చు. క్లయింట్కి షిమ్మర్ వద్దు, ఓన్లీ మ్యాట్లోనే ఉంచాలి. సో ఏం చేయాలి, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎక్సెస్ ప్రోడక్ట్ దాన్ని డౌన్వర్డ్స్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్ కట్ ఎప్పుడైనా సరే డార్క్ షేడ్స్ మాత్రమే ఇవ్వాలి. అప్పుడే నీకు ఐ ఫినిషింగ్ అక్కడికి సెటిల్ అవుతుంది. ఓన్లీ మ్యాట్ కలర్స్ లేదు, అది చెప్పాను కదా, డ్రెస్ కలర్స్ ఏమైనా ఉంటే వాళ్ళవి ఆ డ్రెస్ కలర్స్ ఏవైనా సరే మీరు ఓన్లీ కార్నర్ కట్లో మాత్రమే ఇచ్చుకోవచ్చు. సో నేను డార్క్ కలర్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ సీక్రెట్ డార్క్ తీసుకున్నాను, దాని కూడా డార్క్ తీసుకోవాలి. సో కార్నర్ కట్ ఇప్పుడు వస్తుంది. మనకి ఏదైతే ఈ పాయింట్ ఉంటుందో ఐ ఎండింగ్ పాయింట్ అక్కడ డాట్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక వీ షేప్ క్రీజ్ లైన్ ఏదైతే ఉందో మనకి ఆ బోన్ దగ్గర, బోన్ కింద స్కిన్లో ఏదైతే మనకి క్రీజ్ లైన్ ఉందో ఎగ్జాక్ట్ ఒక వీ డ్రా చేసుకోవాలి మనం. కార్నర్ కట్, దీన్ని కార్నర్ కట్ అంటాం. మీరు మొన్నటిదాకా చేసింది కార్నర్ కట్ లేదు కదా, అది సెమీ బేసిక్, ఇది ప్రాపర్ బేసిక్. ఈ కార్నర్ కట్ ఇవ్వడం వల్ల ఐ మేకప్ ఇక్కడ వరకే కంప్లీట్, ఐ ఫినిషింగ్, ఐ అనేది ప్రాపర్గా షేప్లో కనిపిస్తుంది మీకు. సో ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాం కదా లైన్, ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి
జిగ్జాగ్ చేయాలి ఇప్పుడు మనం. సో అప్పుడు మనకి ఇక్కడ డార్క్ ఉంటుంది కాంప్లెక్షన్, దీని ఫార్మింగ్ అనేది మనకి లోపలికి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు జిగ్జాగ్. ఈ డార్క్ కాంప్లెక్షన్ మళ్ళీ తీసుకురాకూడదు. కలర్ పిగ్మెంట్ ఎప్పుడు ఇక్కడ డార్కే ఉండాలి. మనం ఎక్కడైతే డ్రా చేస్తామో షేప్ అది డార్క్గానే ఉండాలి. సో దీని ఫార్మింగ్ ఇటు రావాలి మనకి. ఇది డార్క్ ఉంది, దీని లైట్ షేడ్ ఇక్కడికి ఫామ్ అయింది. అందుకని ఎగ్జాక్ట్ ఐబాల్ కార్నర్ ఏదైతే ఉందో ఐబాల్ ఎండింగ్లో మాత్రమే రావాలి జిగ్జాగ్. ఐబాల్ మీదికి రావద్దు. ఐబాల్ ఎండింగ్ అవుతున్నప్పుడు ఈ జిగ్జాగ్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడికి స్టాప్ అయిపోవాలి. ఈ ఐబాల్ మిడిల్ వరకు రావద్దు. అండ్ ఈ కలరు డిఫరెంట్ కనబడాలి. ఇది డార్క్ అండ్ దాని లైట్ షేడ్ ఇక్కడ, అండ్ ఇది డార్క్, దీని లైట్ షేడ్ ఇక్కడ. మనం డీ కట్ ఇక్కడైతే డార్క్ చేసాం, దాని లైట్ షేడ్ అక్కడ. సో ఏ పిగ్మెంట్ పెట్టినా దాని ఫార్మింగ్ బయటికి వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండింగ్ ప్రాపర్ చేయకపోతే ఈ కలర్ తీసుకుపోయి డైరెక్ట్ ఇలా అప్లై చేసినట్టే కనిపిస్తుంది. ఐ మేకప్ ఎప్పుడు ఎగ్జాక్ట్ ఐ ఫినిషింగ్లోనే ఉండాలి. ఈ షేప్ నుంచి ఇటు బయటికి రావద్దు. ఓపెన్ చేసినప్పుడు అసలు ఐ మేకపే కనబడొద్దు. ఎప్పుడైతే డౌన్వర్డ్స్ చూస్తాడో, కార్నర్ సైడ్స్ చూస్తాడో అప్పుడు మాత్రమే ఐ మేకప్ కనిపించాలి ఎవరికైనా సరే, అది ఏ మేకప్ అయినా సరే. ఒక ఫుల్ క్రీజ్ కట్టు, అల్ట్రా హెచ్డీలో వచ్చే మనకి ఫుల్ క్రీజ్ కట్స్ ఏవైతే ఉంటాయి మల్టీ కలర్ ఐ షాడోస్, అవి మాత్రమే మనకి సైడ్ మనకి ఎలా ఉన్నా కనిపిస్తాయి. ఎందుకంటే అవుట్లైన్ వరకు ఇది డ్రా చేస్తాం వాటిని. సో సటిల్ ఐ షాడో అంటే మాత్రం ఓన్లీ ఇంతే, ఇదే. లైట్గా షిమ్మర్ ఇస్తాను పైనుంచి కాపర్.
నెక్స్ట్ మస్కారా. ఐ మేకప్ అయిపోయిన వెంటనే మస్కారా అప్లై చేసేసుకోవాలి. మస్కారా ఎప్పుడు అప్లై చేసినా వాళ్ళ ఐస్ క్లోజ్లోనే ఉండాలి. మనము దాన్ని ఐస్ని స్ట్రెచ్ చేసుకొని ఏవైతే లాషెస్ ఉంటాయో వాటిని కర్ల్ చేసుకోవాలి. క్లయింట్కి ఇంకా ఎక్కువ కావాలి అంటే లాషెస్ డ్రై అయిపోయాక ఫేస్ మేకప్ అయ్యాక మళ్ళీ ఒకసారి స్ట్రోక్ ఇచ్చుకోవాలి. అప్పుడు నీకు ఎక్కువ కనిపిస్తాయి లాషెస్. ఒకసారి ఓపెన్. ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ మెంట్ ఒకవేళ ఎక్కువ పిగ్మెంట్ ఏదైనా పెట్టినా జస్ట్ ఏమన్నా కిందికి మనకి డ్రా అయినా జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి నీట్గా. అందుకే మనం ఫస్ట్ ఫేస్కి ఏదో అప్లై చేయం, ఓన్లీ ఒక మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసి వదిలేస్తాం. అది ఆయిలీ స్కిన్ కాకపోతే డ్రై స్కిన్ అయితే. ఇది ఆల్ స్కిన్ టైప్స్ ప్రైమర్. ఓపెన్. ప్రైమర్ ఎప్పుడు బేసిక్లో ఇంత టైట్గా ఏవైతే ఫౌండేషన్ ఇది ఏమంటారో ప్రైమర్స్ ఉంటాయో క్రీమ్ టెక్స్చర్లో అవి ఎప్పుడు ఫింగర్తోనే అప్లై చేసుకోవాలి. ఏవైతే వాటర్ బేస్ ఉంటాయో ఎక్కువ లిక్విడ్ బేస్ ఉంటాయో వాటిని మనం ఇప్పుడు స్పెటల్ బ్రష్ ఉంది కదా, బ్రష్ చెప్పాను, బ్రష్తో అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉన్న క్లయింట్కి, కొంచెం స్కిన్ అన్ఈవెన్గా ఉన్న, సన్ ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం ఫేషియల్స్కి రిఫర్ చేయాలి మనం. నార్మల్ సన్ ట్యాన్ నార్మల్గా ఉంటే న్యాచురల్గా నో ప్రాబ్లం, మనం కన్సిలర్తో క్లియర్ పెట్టుకోవచ్చు, చెయ్యొచ్చు. బట్ హెవీ సన్ ట్యాన్ ఉంది, ఈ ఫోర్హెడ్ అంతా ఇదంతా చాలామందికి సన్ ట్యాన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మాత్రం కొంచెం ఒకవేళ బ్రైడల్ అనుకోండి, మీకు 2-3 మంత్స్ ముందే బిఫోరే ఇచ్చింది అనుకోండి, ఆ 2-3 మంత్స్ రెగ్యులర్గా మీరు ఫేషియల్స్ స్కిన్ కేర్ తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే మనం పైనుంచి ఎంత మేకప్ చేసినా వాళ్ళకి ఇన్నర్ గ్లో కూడా కావాలి. సో ప్రైమర్ పెట్టాక చూడండి ఫేస్ ఎంత స్మూత్గా వచ్చింది. సో ఇప్పుడు కన్సీలర్ తనకి ఎక్కువ డార్క్ సర్కిల్స్ అయితే లేవు, బట్ మైల్డ్గా ఉన్నాయి, మరీ డార్క్ సర్కిల్స్లో. సో నేను నార్మల్ లైట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. డార్క్ ఆరెంజ్ అంటే ఇది, నేను డార్క్ తీసుకోవాలి, లైట్ కలర్ తీసుకుంటున్నాను. మీరు ఇది కూడా తీసుకోవచ్చు, ఆరెంజ్ కాకుండా ఇలా ఈ షేడ్స్ కూడా తీసుకోవచ్చు. సార్ ఇది ఇంకో షేడ్, ఈ షేడ్స్ J2 J4 కన్సిలర్స్ అని చెప్పాను కదా, ఇది కూడా తీసుకోవచ్చు మీరు. ఈ షేడ్స్ కన్సిలర్స్కి అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ఏ కలర్ అయితే ఉందో మనకి పిగ్మెంట్ ఆ కలర్లో తీసుకోవచ్చు, అది కవర్ చేయడానికి. ఇన్ కేస్ ఆరెంజ్, పీచ్ అవి మీ దగ్గర లేకపోతే. సో లైట్గా
ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే. ఫేషియల్ హెయిర్ ఉంది, సో దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఒకవేళ అక్కడికి వెళ్ళాక క్లయింట్కి ఇంకా ఉంది, కొంచెం మీరే క్లియర్ చేయండి అంటే మాత్రం తీసేయాలి మనమే. నేను జస్ట్ అప్లై చేస్తున్నా, ఏం చేయట్లే. బేసిక్ మేకప్లో టోటల్ కవర్ అవ్వవు, మినిమల్ అంతే. హెచ్డి మేకప్లో మాత్రమే ఫుల్ కవరేజ్ ఉంటుంది, ఫుల్ కవరేజ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇది మీకు ఒక 50% కవర్ అవుతుంది అంతే బేసిక్ మేకప్లో. కన్సిలర్ ఎక్కడ పెడితే అక్కడే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనం మేకప్ చేస్తున్నప్పుడు ఫౌండేషన్ డ్రై అయిపోయింది, చేస్తున్నప్పుడు బ్లెండ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏంటంటే సెట్టింగ్ స్ప్రే లాంటివే ప్రైమర్ స్ప్రేస్ కూడా ఉంటాయి మనకి. సో ప్రైమర్ స్ప్రేస్ ఒకసారి చేసుకుంటూ బ్లెండ్ చేస్తే మీకు నీట్గా ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. సెట్టింగ్ స్ప్రే కాకుండా ప్రైమర్ స్ప్రే. ఇప్పుడు పసి పింపుల్ ఉంది కదా, ఇక్కడ పస్ వచ్చింది, దీని మీద ఏం పెట్టాలి మనం కన్సిలర్? హెచ్డీలో అయితే గ్రీన్ పెట్టాలి. ఇప్పుడు ఫేస్కి ఏ కలర్ వస్తుంది షేడ్ మీరైతే టెస్ట్ చేసుకోవాలి కంపల్సరీ. అంటే నాకు డైరెక్ట్ షేడ్ స్కిన్ చూసి తెలిసిపోయింది కాబట్టి నేను తీసుకున్నాను. మీరు మాత్రం ఒకసారి స్కిన్ టెస్ట్ చేసి ఒకవేళ బ్లెండ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళ స్కిన్లో మ్యాచ్ అయిపోయిందా అని చూసుకొని ఫేస్ బేస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా దగ్గరికి అనిపిస్తుంది చూడండి మీకు. ఇది కొంచెమే ఫేర్ ఉంది కానీ ఇది స్కిన్లో మిక్స్ అయిపోయింది కదా, ఇది కొంచెం ఫేర్ వస్తుంది, వైట్గా అనిపిస్తుంది వేసిన తర్వాత. వేయకముందు ఓకే, బట్ ఫుల్ ఫేస్ వేసిన తర్వాత వైట్ ఫార్మింగ్ తీసుకుంటుంది. సో ఎగ్జాక్ట్ ఏ షేడ్ వస్తుందో కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం మేకప్ అంటే వాళ్ళకంటే కొంచెం ఫేర్ చేయాలి కదా అని అనుకోవద్దు. బేసిక్ మేకప్లో అయితే అనుకోండి, హెచ్డీలో మీరు కొంచెం వాళ్ళకంటే ఫేర్ చేసినా ఓకే, బట్ బేసిక్లో మాత్రం ఎగ్జాక్ట్ వాళ్ళ స్కిన్ షేడ్ మాత్రమే వేసి ఈవెన్ టోన్ తీసుకురావాలి. అన్ఈవెన్ ఉన్నదాన్ని ఈవెన్ చేసుకోవాలంటే. క్రీమ్ ఫౌండేషన్స్ అంటే ఇట్లా ఉంటాయి. సో బ్లెండ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ వెంటనే బ్లెండ్ చేసేసుకోవాలి. అప్పుడే నీకు ప్రోడక్ట్ ఎక్కువ పడుతుందా ఏంటి అనేది తెలుస్తుంది. సరిపోయిందా తన స్కిన్కి?
ఏం డౌట్స్ ఉన్నా అడగండి, చేసేప్పుడే వస్తాయి. బిఫోర్ పిక్ తీయాల్సింది నేను క్లీన్ చేసాక తీస్తాను. ప్రోడక్ట్ కరెక్ట్ షేడ్ పెట్టినా బ్లెండింగ్ ప్రాపర్ చేయకపోతే వేస్ట్. ఫుల్ మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేయకుండా కాస్ట్యూమ్ వేయకుండా పంపిస్తే మాత్రం అస్సలు నచ్చదు క్లయింట్కి. నేను ఆయిల్ పెట్టుకుంది, ఫుల్ మేకప్ వేసాక వెరైటీ కనిపిస్తుంది. అది మంచిగా లీవ్ చేసి కనిపిస్తే ఫేస్కి కొంచెం ఆ గ్లో వస్తుంది. నేను ఈరోజు మేకప్ చెప్తా అనుకోలేదు యాక్చువల్గా, అందుకే నిన్న నీకు చెప్పలేదు, లేదంటే చెప్పాను. చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మేకపే చేస్తారు, ఇట్లానే ఈ ప్రోడక్ట్స్తోనే చేస్తారు. క్రీమ్ ఫౌండేషన్స్ ఎప్పుడైనా సరే బ్లెండర్తోనే చేయాలి, బ్రషెస్తో బ్లెండ్ చేయకూడదు. లిక్విడ్ ఫౌండేషన్స్ మాత్రమే ఫౌండేషన్ బ్రష్తో మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. సో మేకప్లో ఏంటి, మార్క్స్ మాత్రమే కవర్ అవుతాయి. ఏవైతే హైట్ పింపుల్స్ పింపుల్స్ ఉంటాయో అవి మనం కవర్ చేయలేము. బ్లెమిషెస్ కొంతమందికి చాలా హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ కూడా మనం ఫీల్ చేయలేము, దగ్గర నుంచి చూస్తే కనిపిస్తాయి. ఎందుకంటే అంత లోపలికి హోల్స్ ఉంటే అంతమంది మనం వేయలేము కదా మేకప్. సో వాళ్ళు ఎడిట్ చేసుకోవాల్సింది ఫోటోగ్రాఫర్స్ అంతే. జస్ట్ మన మీద మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లెమిషెస్ మీద కూడా ఏవైతే మార్క్స్ ఉంటాయో వాటిని కవర్ చేస్తాం, ఈవెంట్గా తీసుకొస్తాం. బట్ ఏవైనా హోల్స్ ఉన్నా అన్నీ ఉన్నా కవర్ చేయలేము. అది మీరు ముందే చెప్పాలి క్లయింట్కి. అన్నీ కవర్ అవుతాయి అంటే మేము ఎంత కవర్ అవ్వాలో అంతే అవుతాయి, ఫుల్ అవ్వవు. కానీ హెచ్డి తీసుకున్నా కూడా కవర్ అవ్వవని చెప్పాలి. ఈవెంట్ టోన్ వస్తుంది కానీ కవర్ అవ్వదు, అవి మాత్రం కవర్ అవ్వదు. దగ్గర నుంచి చూస్తే కనిపిస్తాయి, దూరం నుంచి కనపడవు మేము అని చెప్పాలి. ఫేషియల్ హెయిర్ ఉంటే ఇది ఇలా కనిపిస్తాయి. మనం వేసిన షేడ్ స్కిన్ షేడ్ కరెక్టే, బట్ ఈ డార్క్ కనిపిస్తాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే అవి ఇంక ఇలా వచ్చి నించుంటాయి ఆ స్వెట్ వల్ల. సో ఆ ప్లేన్ మాత్రం ఆ ప్లేస్ ప్యాచిగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో ఫేస్ బేస్ అయిపోయింది. నేను నెక్ వరకు వేయట్లేదు, క్లీన్ అంతా. మీరైతే క్లయింట్కి ఎగ్జాక్ట్లీ కాలర్ బోన్ వరకు ఫినిష్ చేయాలి. చీర ఏ కట్టిన ఏం కట్టినా జస్ట్ ఒక టవల్ ర్యాప్ చేసి టిష్యూ పెట్టేసి ఇక్కడ వరకు ఈవెంట్ టోన్ చేయాలి. ఇప్పుడు ఫేస్ మేకప్ అయిపోయింది. లూజ్ పౌడర్, కాంపాక్ట్ వాడద్దు ఎప్పుడు. బేసిక్ మేకప్లో లూజ్ పౌడర్ మాత్రమే వాడాలి. లూజ్ పౌడర్లో కూడా మనకి 2 ఉన్నాయి. ఇది ఒకటి బనానా పౌడర్ కదా, ఇది వచ్చేసి బనానా పౌడర్, అంటే ఇది వచ్చేసి ట్రాన్స్లేషన్.
నువ్వు ఏ ప్రోడక్ట్ పెట్టినా కూడా ఈ పౌడర్ వేస్తే ఓన్లీ ఆ ప్రోడక్ట్ని మాత్రమే ఫిక్స్ చేస్తుంది ఇది ట్రాన్స్లేషన్ పౌడర్. ఇందులో కూడా మనకి వైట్ ఉంటుంది, ఎల్లోయిష్ కలర్ కూడా ఉంటుంది. ఈ బనానా బీడ్ ఏంటంటే నువ్వు ఏదైతే ఫౌండేషన్ పెడతావో ఇది కొంచెం దీనికంటే కొంచెం హెవీ ఉంటుంది అంతే. చూడు, ఇదైతే నీకు అసలు లైట్ వేసినట్టు కనబడదు, ఓన్లీ ఈ ప్రోడక్ట్ని మాత్రమే ఫిక్స్ చేస్తుంది ఇది. ఓకే, ఇది మాత్రం కొంచెం హెవీ ఉంటుంది దీని మీద, అది కనిపిస్తుంది. సో బనానా పౌడర్ ఎప్పుడు వాడాలి? ప్రోడక్ట్ తక్కువ పెట్టాం, కొంచెం కవరింగ్ ఇస్తాము అన్నప్పుడు ఇది వాడుకోవచ్చు మనం. లేదు నాకు ఓన్లీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ మాత్రమే ఫిక్స్ అవ్వాలి అన్నప్పుడు మాత్రం ట్రాన్స్లేషన్ పౌడర్ వాడాలి. రెండు లూజ్ పౌడర్సే, కానీ రెండిట్లో కొంచెం లిటిల్ బిట్ మనకి ఇదైతే కొంచెం హెవీ ఉంటుంది, ఇది కొంచెం ఓన్లీ ప్రోడక్ట్ని మాత్రమే ఫిక్స్ చేస్తుంది. ఇది ఓన్లీ ఫిక్సింగ్ కోసమే వాడతాం, కలర్స్ కోసం వాడదు. ఇది కలర్స్ కోసం కూడా వాడచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం మీకు ఎల్లోయిష్ ఉంది కదా, ఇది వేస్తే ఇంకో కొంచెం ఎల్లోయిష్ అవుతుంది, ఇంకొంచెం ఫెయిర్ అవుతుంది. ఇది వేస్తే అవ్వదు, ఓన్లీ ఏం ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మాత్రమే ఫిక్స్ అవుతుంది అంతే. డిఫరెన్స్ ఎప్పుడు ఒకటేసారి ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇలా పెట్టొద్దు. ఫస్ట్ బ్రష్ని నీట్గా ట్యాప్ చేయాలి అందులో. బ్రష్ని ఎప్పుడైనా సరే ఓన్లీ ట్యాపింగ్లో మాత్రమే యూజ్ చేయాలి. ఇలా 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 రబ్ చేయొద్దు, బ్రష్ని జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. సో ప్రోడక్ట్లో ఇందాక ఏదైతే ఉందో మనకి అదంతా ఫిల్ అయిపోయి ఫినిషింగ్ నీట్గా స్మూత్గా వస్తుంది దీంతో. ఇది ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. బేసిక్ మేకప్లో ఫుల్ ఫేస్ వేసినా పర్వాలేదు. అదే కాంటోరింగ్ హెచ్డీలో అట్లా చేసిన ఇదే పౌడర్స్ బేసిక్లో ఉంటాయి, హెచ్డీలో ఉంటాయి. హెచ్డీలో కూడా, బ్యూటీలో, మ్యాట్లో కూడా మీకు దొరుకుతాయి ఈ పౌడర్స్. డిఫరెన్స్ చూడు, అది వేసాక వేయకముందు. తర్వాత చేసాం, ఫస్ట్ లైనర్ చేద్దాం. లైనర్ ఇప్పుడు ఇంకో లైనర్ ఉంది. అందులో ఇంకొకటి ఉంది చూద్దాం. ఇది డ్రై అయింది మొన్న పెట్టినప్పుడు రాలేదు, గ్రీన్ పెట్టాను. బిఫోర్ పిక్చర్ తీయాల్సి తెల్ల కాలేదు, ఈ కలర్ అయింది, అన్నీ కవర్ అయింది. ఐస్ క్లోజ్. సో లైనర్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి డ్రా చేసుకోవాలి. బేసిక్ మేకప్ కాబట్టి ఎక్కువ బ్రాడ్ అక్కర్లేదు మనకి, జస్ట్ సింపుల్ ఒకటే లైన్ డ్రా చేసేసి, లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒకటే లైన్ డ్రా చేయండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇటు కూడా డ్రా చేసి లైనర్ వేసినప్పుడు చాలామంది లిఫ్ట్ చెయ్యరు, లిఫ్ట్ చెయ్యాలి. సో ఒకటే లైన్ మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి లైట్గా. మనకు ఇక్కడ ఓపెన్ చేయి,
ఇది ఓకే అంటే ఇప్పుడు మనకి ఈ ఎడ్జ్ ఉంది కదా, క్లోజ్. ఈ ఎడ్జ్ని జస్ట్ జాయింట్ చేసుకోవాలి బస్, అంతే. ఈ ఎడ్జ్ ఉంది కదా ఎగ్జాక్ట్, క్లోజ్ చేయి. ఈ ఎడ్జ్ని జస్ట్ దీంతో కలిపి ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఎడ్జ్ ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలి, ఇంకా వింగ్ కావాలంటే దీన్ని ఇంకా బ్రాడ్ చేసి ఇంకా కొంచెం వింగ్ ఇస్తే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్ ఐలైనర్. దానికి కావాలని మనం సైడ్కి మాత్రం వింగ్ కావాలని వేయదు. పైకి చూడమా. ఎప్పుడైనా కాజల్ పెట్టేటప్పుడు స్ట్రెచ్ చేసుకొని ఇలా పట్టుకోవద్దు, మనం కాజల్ని ఇలా పట్టుకోవాలి. పొజిషన్ ఎప్పుడు ఇలా ఉండాలి. మీకు ఇలా ఉంటే ఏంటంటే క్లయింట్కి ఏదో పెడుతున్న ఫీలింగ్ ఉండదు. ఓన్లీ కాజల్ ఎక్కడ మాత్రం పెట్టాలో అక్కడ మాత్రమే అంటుంది. మనకి స్ట్రెచ్ చేసుకోవాలి, దెన్ అప్లై బస్. అదే నువ్వు ఇది ఇలా పెట్టావనుకో, ఇలా క్లయింట్కి ఇదంతా టచ్ అవుతుంటుంది, క్లయింట్ ఇరిటేషన్ ఫామ్ అవుతుంది. ఓన్లీ కాజల్ ఈ టిప్ మాత్రమే మనకి టచ్ అవ్వాలి క్లయింట్కి. బ్రాంజింగ్ ఎప్పుడు బ్రష్ ఇలా పట్టుకోవాలి మనం. ఓకే, పెట్టి ఇదిగో ఈ షేప్ ఉంది కదా ఎగ్జాక్ట్, ఈ బోన్ షేప్ నుంచి జస్ట్ ఇలా తీసుకోవాలి మనం బ్రాంజింగ్ని. ఇక్కడ వరకు తీసుకురావద్దు, ఓన్లీ ఈ బోన్ నుంచి ఈ సైడ్ పార్ట్. ఇదిగో ఇంతే. మీకు ఎప్పుడైనా గుర్తు ఇది ఇయర్ పౌడర్తో కాంపాక్ట్ లాగా ఉండే ఈ పౌడర్తో ఇచ్చేదాన్ని బ్రాంజింగ్ అంటాం. క్రీమ్ కన్సిలర్స్తో ఇచ్చేదాన్ని కాంటోరింగ్ అంటాం. టెక్స్చర్ అనేది క్రీమ్ బేస్ కానీ లిక్విడ్ బేస్ ఉన్న కాంటోరింగ్స్ ఉంటాయి కదా, వాటిని కాంటోర్ అంటాం. పౌడర్ బేస్లో ఉండేదాన్ని బ్రాంజింగ్ అంటాం. అంతే, బ్రాంజింగ్కి కాంటోరింగ్కి డిఫరెన్స్. మీకు జా లైన్ ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ అప్లై చేసి ఓన్లీ డౌన్వర్డ్స్. ఇది వచ్చేసి అప్వర్డ్స్. అండ్ ఫోర్హెడ్ ఎక్కువ ఉన్నా కూడా సైడ్స్ ఓన్లీ అప్వర్డ్స్. డబల్ చిన్ ఉన్నా కూడా మనం డబల్ చిన్ ఉన్నా ఇక్కడ ఈ జా లైన్ దగ్గర డ్రా చేసి డౌన్వర్డ్స్ అప్లై చేయాలి. ఈ జా లైన్ దగ్గర ఇక్కడ అప్లై చేసి మనకి డౌన్వర్డ్స్ చేయాలి, అప్వర్డ్స్ చేయాలి. నెక్స్ట్ బ్లష్ కూడా మనకి డార్క్ షేడ్ ఉన్న వాళ్ళకి డార్క్ షేడ్సే వస్తాయి, ఫెయిర్ ఉన్న వాళ్ళకి లైట్ షేడ్స్ వస్తాయి. సో డార్క్ ఉన్న వాళ్ళకి లైట్ కలర్ బ్లష్ అని వేసావనుకో అది కనపడుతుంది. స్మైల్ జస్ట్ లైట్గా చాలు. డే టైం అయితే, నైట్ టైం అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీనికి ఇంక సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ హైలైటర్ ఓన్లీ బోన్ పార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నువ్వు ఇచ్చుకోవాలన్నా నీకు తక్కువ అయిపోయిందంటే ఇక్కడ పైన కూడా ఇచ్చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ అయితే హైలైటర్ అవాయిడ్ చేసేయాలి. హైలైటర్ అసలుకే ఎక్కువ. లిప్స్టిక్లో కూడా ఇప్పుడు డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా లైట్ షేడ్స్ వేసుకోవాలి, ఇంత డార్క్ షేడ్స్ వేయద్దు. జస్ట్ లైట్ షేడ్స్ మిక్స్ చేసుకొని అయినా పర్వాలేదు, మీ దగ్గర వేసుకున్నది లైట్ షేడ్స్ మాత్రమే వేసుకోవాలి. టెస్ట్ చేసి డార్క్ అయింది ఇది కూడా.
పెట్టుకోవాలి. ఈ కలర్స్ ఉన్నాయి చూడు, ఇంత డార్క్ ఇంత హెవీ కలర్స్ ఉన్నాయి చూడు, ఈ పేస్టల్ లైట్ కలర్స్ ఇవి అస్సలు వేయకు. ఇవి యాక్చువల్గా ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఇవి లైట్ కలర్స్, డార్క్ కలర్స్. ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఇవి డార్క్ కలర్స్. బట్ డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి ఇవి ఎక్కువ డార్క్ కలర్స్. ఇవి బాగానే ఉంటాయి వాళ్ళకి. ఇవే ఫెయిర్ కలర్స్ అవుతాయి వాళ్ళకి, రివర్స్ అన్నట్టు. సపరేట్గా పెన్సిల్స్ వాడే అవసరం లేదు మనకి. డైరెక్ట్ ఫస్ట్ లైన్ డ్రా చేసేసుకొని లిప్స్టిక్ ఫిల్ చేసుకుంటే చాలు. మన దగ్గర గ్లాస్ లేదనుకోండి, క్లయింట్కి కొంచెం గ్లాసీ ఫినిషింగ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, హైలైటర్ బ్రష్ ఉంది కదా, జస్ట్ హైలైటర్ బ్రష్ తీసుకోవాలి. మనం హైలైటర్ కొంచెం ట్యాప్ చేసుకొని గ్లాసీ మ్యాట్లోనే గ్లాసీ ఫినిషింగ్ చేయాలంటే జస్ట్ దీని మీద హైలైటర్ కొంచెం డిప్ చేసుకుంటే చాలు. డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేయడమే. లిప్స్టిక్ అప్లై చేసేసి పైనుంచి ఒకవేళ గ్లాస్ మనం లిక్విడ్ గ్లాస్ ఇచ్చామనుకో, లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ ఉండదు, మెల్ట్ అయిపోతుంది, వాటర్ తాగినా పోతుంది. అదే మనకు కొంచెం హైలైటింగ్ కావాలి, గ్లాస్ ఫినిషింగ్ కావాలి, బట్ లిప్స్టిక్ మ్యాట్లోనే ఉండాలి క్లయింట్కి. సో అలాంటప్పుడు మన దగ్గర ఏదైతే హైలైటర్ ఉంటుందో జస్ట్ దానికి మొత్తం వాళ్ళకి ఏ షేడ్ కావాలో ఆ షేడ్ వేసాక పైనుంచి హైలైటర్ జస్ట్. మన ఫౌండేషన్ ఇప్పుడు మీరు వేసినప్పుడు లిప్స్ కూడా వేయాలి, అంటే ఈ కలర్ వేసినప్పుడు కొంచెం ఎలివేట్ చాలా మంది లిప్స్ క్లోజ్ చేస్తుంటారు కదా మేకప్ చేసినప్పుడు, లిప్స్ క్లోజ్ చేయనివ్వద్దు, అది కూడా ఓపెన్ చేసే పెట్టాలి క్లయింట్స్. లిప్స్ క్లోజ్ చేయండి, వాడిన ఫౌండేషన్ దీనికి కూడా వేస్తేనే మనం బ్లెండ్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది చుట్టూ. సో మీకు కరెక్ట్గా నించి ఉంటుంది ప్రోడక్ట్. ఐబ్రోస్ లాస్ట్. సో తనది బ్రౌన్ షేడ్ కదా, డార్క్ షేడ్ కాదు. మిడిల్ నుంచి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఫిల్ చేసి ఎక్సెస్ ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్కి తీసుకురావాలి. ఇక్కడ డార్క్ ఉండాలి, ఇక్కడ లైట్ ఉండాలి.
ఇప్పుడు కొంతమందికి ఐస్ చిన్నగా ఉంటాయి, ఫేస్ పెద్దగా ఉంటుంది కదా, ఐస్ పెద్దగా చేయాలంటే ఏం చేయాలి? ఐస్ పెద్దగా చేయాలంటే కొంతమందికి చిన్నగా ఉంటాయి ఐస్ కదా, మేకప్ వేసినప్పుడు కూడా చిన్నగానే మనం కనబడుతుంది. కాజల్ పెడితే ఇంకా చిన్నగా అవుతాయి. సో కాజల్ పెట్టొద్దు, వైట్ కాజల్స్ ఉంటాయి కదా, వైట్ కాజల్స్ పెట్టి మనం ఏదైతే వాళ్ళ డ్రెస్ కలర్ ఉన్న డార్క్ బ్రౌన్ కలర్స్ ఉంటాయి కదా, దాంతో మనం వైట్ కాజల్ పెట్టిన తర్వాత దాంతో ఇంకా కింద బ్లెండ్ చేయాలి. సో అప్పుడు ఆ కాజల్ కాకుండా ఏదైతే ప్రోడక్ట్ పెడతామో దానివల్ల ఐస్ పెద్దగా కనిపిస్తాయి, మనకి కొంచెం కొంచెం ఓపెన్ అయినట్టు కనిపిస్తాయి. సో వైట్ కాజల్స్ కానీ, బ్లూ కాజల్స్ కానీ, లైట్ బ్రౌనిష్ కాజల్స్ కానీ అవి అప్లై చేసుకోవాలి. ఇక్కడ కూడా పెడతారు కదా వైట్ కలర్, అదే అండర్ ఐస్, అదే కాజల్స్. లాస్ట్కి సెట్టింగ్ స్ప్రే. బేసిక్ మేకప్ అయినా ఏ మేకప్ అయినా సరే సెట్ అవ్వడానికి 1/2 అవర్ పడుతుంది ఈజీగా. సో మేకప్ వేసిన తర్వాతనే హెయిర్ స్టైల్ వేయాలి. సో సెట్టింగ్ స్ప్రే కూడా ఇలా కొట్టద్దు, ఈ పొజిషన్ ఉండాలి. ఈ నోస్ పిన్ ఏదైతే ఉంటుందో పైకి ఉండాలి, ఇలా కొట్టకూడదు. ఎప్పుడైనా మనకి సెట్టింగ్ స్ప్రే ఇలా కొట్టాలి. అండ్ కంపల్సరీ ఐస్ క్లోజ్ చేయమని చెప్పాలి. జస్ట్ నువ్వు ఒక నోస్ పించ్ మీద కొట్టినావు అనుకో, ఫేస్ అంతా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇటు ఒకసారి అటు ఒకసారి కొట్టాల్సిన అవసరం లేదు, అంతే. ఇది బేసిక్ మేకప్ ప్రాపర్. మీరు దీనికి హెయిర్ స్టైల్, ఈ మేకప్ శారీకి కలిపి 6K వరకు ఈజీగా తీసుకోవచ్చు. ఇంత బేసిక్, ఇంత నార్మల్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ మీకు ఈజీగా, నేను ఎంత తక్కువ వాడిన ప్రోడక్ట్, చాలా తక్కువ వాడాను కదా. సో మీకు ఎంత మెంబర్స్కి అవుతాయి ఆ ప్రోడక్ట్? అంతే ఈజీగా 30-40 మెంబర్స్కి అవుతాయి ఈజీగా. ప్రోడక్ట్ ఎప్పుడు ఎక్కువ పెట్టద్దు, ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. అది ఒక్కటి గుర్తు పెట్టుకున్నాను. అండ్ ఈ మేకప్ కూడా ఇప్పుడు కొంచెం హెవీ ఉంది, నాకైతే కొంచెం హెవీగా అనిపిస్తుంది. హెయిర్ స్టైల్ వేసి, డ్రెస్సింగ్ వేసి, అంత వేసేసరికి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా న్యాచురల్గా అయిపోతుంది. ఇంకా నేను నెక్కి వేయలేదు, సో అందుకే ఇంకా డిఫరెన్స్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది. మరి అంత కూడా తెలియట్లేదు నాకు. డన్. ఇది బేసిక్ మేకప్. ఎక్స్క్లూజివ్.